రాష్ట్రానికి బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డులు ఫిషరీస్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. వరుసగా 2021, 22, 2023, 24 ఆంధ్ర రాష్ట్రానికే అవార్డ్స్ వచ్చినాయి. అవార్డులు రావడమే కాదు, ఆ రోజుల్లోతో కంపేర్ చేస్తే 2018-19లో 38 లక్షల టన్నుల రొయ్య మత్స్య ఉత్పత్తులు ఉంటే 2022-23 నాటికి ఏకంగా 51 లక్షల టన్నులకు పెరిగాయి. అంటే మన ఇనిషియేటివ్ తీసుకుంటే చిత్తశుద్ధి చూపితే ఏ రకంగా పెరుగుదల అనేది ఉంటుందన్న దానికి కూడా నిదర్శనాలు ఇవన్నీ కూడా. ఫీడ్ ధరలు కూడా మన హయాంలో కూడా అడుగులు ముందుకు వేస్తూ వీళ్ళంతా కూడా సిండికేట్లు ఫామ్ అయ్యి వీళ్ళంతా కూడా 3 సార్లు పెంచితే 3 సార్లు ఉపసంహరించుకునేట్టుగా చేసినాం. పెంచిన ప్రతిసారి వెంటనే అప్సడా రంగంలోకి దిగడం, వాళ్ళని పిలిపించడం, వెంటనే ఆ ధరలన్నీ కూడా ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవడం 3 సార్లు. మనం హయాంలో ఇవన్నీ కూడా అడుగులు వేగంగా పడ్డాయి కాబట్టి నిలదొక్కుకోగలిగాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2018-19లో 14,000 కోట్ల విలువైన 2,61,000 టన్నుల ఆక్వా ఎగుమతులు జరిగితే 2022-23లో ఏకంగా 20,000 కోట్ల విలువైన 3,28,000 టన్నుల ఎగుమతులు మన హయాంలో జరిగాయి. అంటే ఒక ప్రభుత్వం చిత్తశుద్ధితో చెయ్యాలి అని అనుకుంటే ఏ రకంగా చేయగలుగుతాము అని చెప్పి ఇవన్నీ కూడా నిదర్శనాలు. ఆక్వా యూనివర్సిటీ ఒకటి పెట్టించాలి, టెక్నీషియన్స్ను సరైన ట్రైనింగ్ ఉండాలి, ఆ టెక్నీషియన్స్ మనకు కూడా దొరికే విధంగా కూడా ఉండాలి. ఆక్వా రంగంలో ఉన్న ఏరియేటర్ల రిపేర్లు అయితేనేమి, ఆక్వా రంగంలో ఉన్న మిగతా సామాన్ల ఆపరేషన్స్ విషయంలో అయితేనేమి, వాటి మెయింటెనెన్స్ విషయంలో అన్నీ కూడా ఏకంగా నరసాపురంలో ఏకంగా మనం ఒక ఆక్వా యూనివర్సిటీని కూడా ప్లాన్ చేసి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసి ఏకంగా దానికి క్లాసులు కూడా దానికి మొదలుపెట్టించే కార్యక్రమం మనం చేసినాం. అట్లాంటిది 300 చిల్లర కోట్ల అయ్యే బిల్డింగ్కు 100 కోట్లు మన హయాంలో అప్పుడే శాంక్షన్ కూడా చేసి మొదలుపెట్టిన దానికి మిగతాది ఇచ్చి దాన్ని కంప్లీట్ చేయాల్సిన చోట దాన్ని వదిలేసిన పరిస్థితులు ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మరోవైపున మొత్తం తన మనుషులే, ఆక్వా ఫీడ్ రంగంలోనూ వాళ్ళే, సీడ్ రంగంలోనూ వాళ్ళే, మార్కెటింగ్ ఫైనల్గా కొనుగోలు చేసేది ప్రాసెసింగ్ యూనిట్ల పేరుతో కొనుగోలు చేసేది వాళ్ళే. సిండికేట్ రూపకంలో ఫామ్ చేసి కరెక్ట్గా పంట పండించే టయానికల్లా రేట్లు తగ్గుతాయి. ప్రతి అడుగులోనూ కూడా రైతులను మోసం చేస్తూ రైతులు నష్టపోయే విధంగా అడుగులు వేస్తూ ఉన్న ఈ ప్రభుత్వానికి నిజంగా బుద్ధి రావాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.